అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 25th Jan సాటర్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఎలాంటి ట్రెండ్ సాగింది, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్ ఎలా ఉండే ఇంపాక్ట్, మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత చూసాం. నాస్డాక్ 0.5% మేర నష్టపోగా S&P 500 అండ్ డౌ జోన్స్ రెండు 0.25% మేర దాదాపుగా నష్టపోయాయి. నిన్న యూరోపియన్ మార్కెట్స్ చూస్తే మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్లో బలహీనతే ఉంది. అలాగే ఏషియన్ మార్కెట్స్లో కూడా హాంకాంగ్, షాంఘై తప్ప షాంఘై దాదాపు 30% మేర పెరగగా హాంకాంగ్ ఆల్మోస్ట్ 2% మేర లాభపడింది. నిఫ్టీ 0.5% మేర, నికాయ్ ఫ్లాట్గా క్లోజ్ అవడం అయితే చూసాం. గోల్డ్ మనకి రికార్డ్ స్థాయి దగ్గరికి వెళ్తోంది. మన దేశీయంగా కూడా 83,000 దాదాపుగా గోల్డ్ టచ్ అవ్వడం అయితే చూస్తున్నాం. $2,777 దగ్గర ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఉంది గోల్డ్. అలాగే ఆయిల్ $78-79 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఆల్ఫాబెట్ షేర్ క్లోజ్ అబౌట్ $200 ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ స్ప్లిట్ అడ్జస్టెడ్ బేసిస్. సో అది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ అయితే. సో ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో పెయింట్ కంపెనీస్ ఆఫ్ ఆల్ హ్యూస్ లైనప్ ఫర్ యాక్జోనోబెల్. సో పెయింట్ ఇండస్ట్రీలో ఒక కన్సాలిడేషన్ ఫేజ్ కొనసాగుతుంది. అంటే కొన్ని పెద్ద కంపెనీలు, ప్రధాన కంపెనీలు మాత్రమే ఒక 3-4 కంపెనీస్ నిలబడే అవకాశం ఉంది. కానీ ఇక చిన్న కంపెనీస్ అన్నీ కూడా మనుగడ సాధించడం కష్టం అయిపోతుంది. ఈవెన్ ఏషియన్ పెయింట్స్ లాంటి పెద్ద కంపెనీస్ కూడా ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి అప్డేట్ అవ్వకపోవడం వల్ల షేర్ స్థాయిలో, షేర్ ధర ఏ మేరకు ఇంపాక్ట్ అయిందో మనం చూస్తున్నాం. అయితే బిర్లా ఓపస్ రావడం ఒకటే ఒక్క కారణం వల్ల ఏషియన్ పెయింట్స్ పడిందని అనుకోవడానికి లేదు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. బిర్లా ఓపస్ అనేది ఎందుకంటే దేశవ్యాప్తంగా విస్తృతమైన నెట్వర్క్ ఏషియన్ పెయింట్స్కి ఉన్నంత నెట్వర్క్ లేదు బిర్లా ఓపస్కి. ఇప్పుడిప్పుడే వాళ్ళు గ్రో అవుతున్నారు. బట్ అయినప్పుడు కూడా షేర్ ప్రైస్ మీద ఇంపాక్ట్ చూపించిందంటే వాళ్ళు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ తగ్గట్టు ఎక్విప్ చేసుకోలేకపోవడం కూడా ఏషియన్ పెయింట్స్ పడటానికి కారణం. ఇప్పుడు యాక్జోనోబెల్ ఫారిన్ కంపెనీ, మనకు తెలుసు మెజారిటీ ఆఫ్ ది స్టేక్ అంతా కూడా యూరోప్ బేస్డ్ కంపెనీ దగ్గర ఉంది. 74.76% యాక్జోనోబెల్ ఎన్వి యూరోప్స్ లార్జెస్ట్ పెయింట్ మేకర్ హోల్డ్స్. సో ఇండియన్ యూనిట్లో వాళ్ళ దగ్గర 74.76 మెజారిటీ వాటా ఉంది. దాదాపుగా 17,530 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. మార్కెట్ షేర్ పరంగా 7% మాత్రమే మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ. సో నేను ఎప్పుడు ఒకసారి యూరోప్కి వెళ్ళినప్పుడు ఐకియా ఇన్విటేషన్ మీద అక్కడ వాళ్ళు పెయింట్స్, యాక్జోనోబెల్ పెయింట్సే వాడుతున్నారు వాళ్ళ ఐకియా ప్రోడక్ట్స్కి. సో ఇది కూడా దాదాపు 6-7-8 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. సో మంచి కంపెనీ యాక్జోనోబెల్. క్వాలిటీ ఒకటి, డ్యూలక్స్ పెయింట్స్ అన్న బ్రాండ్తో ఇండియాలో సేల్ చేస్తున్న సంగతి తెలుసు. ఇప్పుడు ఈ యాక్జోనోబెల్ పెయింట్ని కొనుగోలు చేయడానికి ప్రధానమైన కంపెనీలు పిడిలైట్ కానీ, JSW పెయింట్స్, బెర్జర్, ఇండిగో ఇవన్నీ కూడా పోటీ పడుతున్నాయి. నాన్ బైండింగ్ బిడ్స్ని వీళ్ళు యాక్జోనోబెల్ తీసుకోవడానికి సిద్ధమయ్యారన్న ఒక వార్త కూడా ఇక్కడ చూడవచ్చు మనం. సో కన్సాలిడేషన్ సాధ్యమైనంత పాటు కొనసాగే అవకాశం అయితే ఉంది. సో ఒక 3-4 కంపెనీస్ మ్యాక్సిమం మెజారిటీ నిలబడవచ్చు. మిగిలినవన్నీ కూడా ఇక కలిసిపోవడమే. ఎలా అయితే సిమెంట్ ఇండస్ట్రీలో మనం చూస్తున్నాము, ఇక పెయింట్ ఇండస్ట్రీలో కూడా అలాంటి సినారియో మనం కొద్ది కాలంలో చూడవచ్చు. హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ న్యూ క్రెడిట్ కార్డ్స్ ఇన్ 4 months. బ్యాంక్స్ ప్లే దేర్ కార్డ్స్ రైట్ ఇన్ డిసెంబర్ నెలలో రికార్డు స్థాయిలో 8,16,195 కార్డ్స్ని కంపెనీస్ జారీ చేశాయన్నట్టుగా కూడా ఒక అప్డేట్ చూడవచ్చు. మేక్ వాయిస్ ఓన్లీ ప్యాక్స్ చీపర్, ట్రాయ్ టెల్స్ కంపెనీస్. తర్వాత మనం మాట్లాడుకుందాం. ఫ్లోరిడా ఇన్వెస్టర్ మేక్స్ కౌంటర్ ఆఫర్ ఫర్ రెల్. సో రెలిగేర్ ఎంటర్ప్రైజెస్కి ఫ్లోరిడా ఇన్వెస్టర్ ఒకరు కౌంటర్ ఆఫర్ చేశారన్నట్టుగా కూడా ఒక వార్త. ఈడీ టు షూట్ ఆఫ్ నోటీసెస్ టు అన్కవర్ రియాలిటీ ఆఫ్ దుబాయ్. కంట్రీ ట్యూన్స్ టు రిమైన్ బిగ్ హిట్ ఇన్ FY 26-2. సో ఇది ఫస్ట్ పేజ్లో మేజర్గా ఉన్న అప్డేట్స్. అండ్ ఈటీ ప్రైమ్లో ప్రతి వారం కొన్ని స్టాక్స్ మీద స్పెసిఫిక్ కవరేజ్ ఇస్తుంటారు. అలా కన్సిస్టెంట్గా స్కోర్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఫండమెంటల్స్ని డీసెంట్గా పెట్టుకొని, ఫండమెంటల్స్ బాగా ఉండి ఫ్యూచర్లో మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉన్న అవకాశం ఉన్న స్టాక్స్ని వీళ్ళు ఇస్తూ ఉంటారు. అలా ఈటీ ప్రైమ్లో ఈ స్టాక్స్ లైక్ కిర్లోస్కర్ ఇంజన్స్, లూమాక్స్ ఇండస్ట్రీస్, జూబిలెంట్ ఫుడ్స్, క్రాఫ్ట్స్మ్యాన్ అండ్ బజాజ్ ఫినాన్స్ స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నారు. 35% మినిమం అప్సైడ్ పొటెన్షియల్ నుంచి కిర్లోస్కర్కి దాదాపు 71% మేర అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. బై అండ్ స్ట్రాంగ్ బై రికమెండేషన్స్ ఇస్తున్నారు. ఇంకా డీటెయిల్డ్గా కావాలి,
ఒకసారి ఆ, అసలు రేషనల్ ఏంటి, ఎందుకు స్టాక్స్ని ఇచ్చారు, మెథడాలజీ ఏంటి, ఆ కంపెనీస్ అప్డేట్ ఏంటి, అవన్నీ కూడా మీరు ఒకసారి ఈటీ ప్రైమ్కి వెళ్ళి చదువుకోవచ్చు. నిఫ్టీ షో స్టాపర్ ట్రెంట్ గోయింగ్ ఫాస్ట్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్, 6 రీజన్ ఫర్ 47,000 crores లాస్. సో ట్రెంట్ గత కొద్ది కాలం నుంచి హ్యూజ్ సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొంటున్న సంగతి తెలుసు. దాదాపు 47,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ని హరించుకుపోయింది. విపరీతంగా పెరిగిన తర్వాత అనూహ్యమైన ర్యాలీ ట్రెండ్లో మనం చూసాము. ఆ ర్యాలీ చూసిన తర్వాత ఇక్కడ మనకి ఇంపాక్ట్ ఆటోమేటిక్గా మనకి ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే అంతగా పెరిగిన తర్వాత, విపరీతంగా పెరిగిన తర్వాత ఏదో పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్లో సెల్లింగ్ ప్రెజర్ అయితే రాక తప్పదు. పీక్ లెవెల్స్ నుంచి, అంటే పీక్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మనకి దాదాపుగా 8,230 రూపాయల పీక్ ధరకి వెళ్ళిన తర్వాత మేబీ 10,000 రూపాయల మార్క్ వెళ్తుందేమో అని అందరూ అక్కడ ఆ టైంలో కొనుగోలు చేయగా అక్కడి నుంచి స్టాక్ సెల్లింగ్ ప్రెజరే ఉంది. లాస్ట్ 1 ఇయర్లో 8,345 హై అండ్ 3,000 లో. లాస్ట్ డేటా ఒకసారి చూస్తే లాస్ట్ 3 మంత్స్లో 27%, 1 మంత్లో 22% మేర నష్టపోయింది లాస్ట్ 1 ఇయర్లో. బట్ స్టిల్ ఇప్పటికి కూడా 70% మేర లాభాలని ఒక ఇయర్లో ఇచ్చిన స్టాక్ ఇది. లాస్ట్ 3 ఇయర్స్లో దాదాపు 400% మేర లాభాలని ట్రెంట్ అందరికీ అందించింది. ఇప్పటికి కూడా స్టిల్ వివిధ బ్రోకింగ్ కంపెనీస్ 7,000 నుంచి 8,000 రూపాయల దాకా ఈ స్టాక్కి ఇదైతే ఇస్తున్నాయి. టార్గెట్ ప్రైజులు, బై రేటింగ్ అయితే ఇస్తున్నాయి. బట్ స్ట్రాంగ్ బై రేటింగ్ కాదు కానీ బట్ బై రేటింగ్ అయితే ఇస్తున్నాయి. ఎక్కడికెక్కడ అయితే పిన్ కోడ్, ఒకే పిన్ కోడ్లో ఒకటికి మించి షోరూమ్స్ ఉండటము, క్యానిబలైజేషన్ అంటే వాళ్ళే తినేసే పరిస్థితి ఉన్న, ఇది విపరీతమైన టూ మచ్ ఆఫ్ అగ్రెసివ్ స్టోర్ ఎక్స్పాన్షన్, ఇవన్నీ కూడా సొంతంగా ఇంపాక్ట్ చూపిస్తాయా ట్రెండ్ మీద అన్న ఒక భయం కూడా అయితే ఉంది. బట్ అంతా రెడీ అయి ఉంది, ఫుల్ లెంత్లో ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఇది ఏ మేరకు దీన్ని తీసుకెళ్తుంది, ఎందుకంటే ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతున్నప్పుడు దానికి తగ్గట్టు వీళ్ళు కూడా మారుతూ ఉండాలి. మేబీ జియో రీటైల్ ఫార్మాట్లో జూడియోకి తగ్గట్టు పోటీగా పెడుతుంది అన్న ఒక ఇది కూడా ఉంది. దాని ఇంపాక్ట్ కూడా ఉండొచ్చేమో అన్న ఒక భయాలు అయితే ఉన్నాయి. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికైతే అగ్రెసివ్ మోడ్లో ఇప్పుడు బాగా పడింది కదా అని కొనుగోలు చేసే అవకాశం అయితే లేదు. మేబీ ఇక్కడి నుంచి కూడా ఒక 10-15% ఏదైనా డౌన్ సైడ్ వస్తే అప్పుడు కొద్దిగా రిస్క్ రివార్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు రిస్క్ తక్కువ ఉంటుంది, రివార్డ్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ట్రెండ్ విషయంలో. జేఎస్డబ్ల్యూ ప్రాఫిట్ దాదాపు 70% మేర క్షీణించింది. వీక్ స్టీల్ ప్రైజెస్ ఎర్నింగ్స్ మీద ఇంపాక్ట్ చూపించాయన్నది కంపెనీ చెప్తున్నమాట. ఫాలింగ్ రూపీ డెంట్స్ ఇండిగో యాజ్ నెట్ ప్రాఫిట్ డిక్లైన్స్ 18%. సో వీళ్ళకి కరెన్సీ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఏవియేషన్ కంపెనీస్కి, ఎందుకంటే విదేశాల నుంచి కొనుగోలు చేయటం క్రూడ్ అందరూ అలాగే చేస్తారు. బట్ వీళ్ళకి వచ్చే కరెన్సీ కూడా మనకి ఇంటర్నేషనల్ కరెన్సీ ఉంటుంది, రూపీలో వీళ్ళు కన్వర్ట్ చేసుకోవడము, డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే ఫాలింగ్ రూపీ అనేది వీళ్ళ మీద ఉంటుంది. కాబట్టి సో 2,499 crores ఆఫ్ ప్రాఫిట్స్ని కంపెనీ అనౌన్స్ చేసింది. బట్ ఈ కరెన్సీ ఫ్లక్చుయేషన్ని పక్కన పెడితే 3,850 crores అనౌన్స్ చేసినట్టు, అంటే వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ 26% లాభాల్లో వృద్ధి నమోదు చేసినట్టే అనుకోవాలి. బట్ క్రాస్ కరెన్సీ ఆర్ కరెన్సీ ఎఫెక్ట్ వల్ల ప్రాఫిట్స్లో 18% డెంట్ వచ్చినట్టు కంపెనీ అయితే చెప్తోంది. శ్రీలంక పవర్ ప్రాజెక్ట్స్ నాట్ క్యాన్సల్డ్. సో అదాని చెప్పారు, ఇంకతో వాళ్ళు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ని రివోక్ చేసుకున్నారని నాకు వచ్చిన వార్తల్ని కొట్టిపారేశారు. అలాంటిది ఏది లేదు అని చెప్పి స్పష్టత అదాని గ్రూప్ కంపెనీలు అయితే ఇచ్చాయి. శ్రీరామ్ ఫైనాన్స్ ప్రాఫిట్స్ దాదాపు రెట్టింపు అయింది, ఎందుకంటే వాళ్ళ హౌసింగ్ ఫైనాన్స్ సబ్సిడరీని విక్రయించిన తరుణంలో దాదాపు 1,500 కోట్ల రూపాయలు వన్ టైం గెయిన్స్ రావడం దీనికి కలిసి వచ్చింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాఫిట్ దాదాపు 30% మేర వృద్ధి చెందింది. క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ 100 కోట్ల రూపాయల నికర నష్టాన్ని అనౌన్స్ చేసింది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రాఫిట్ 41% మేర పెరిగింది. సైంట్లో నిన్న అనూహ్యమైన ఇది గతంలో ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడనంత, ఎందుకంటే ఇంతటి వాలటాలిటీ, ఇంతటి ఇది సైంట్లో చాలా తక్కువగా మనం గమనిస్తాము. సైంట్లో CEO కార్తికేయన్ నటరాజన్ అన్ఎక్స్పెక్టెడ్ రాజీనామా, యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్. చిన్న ఐటీ కంపెనీస్ కూడా ఇదే తత్సమానంగా ఉన్న సైంట్కి సమానంగా ఉన్న కాంటెంపరీ ఐటీ కంపెనీస్ కూడా డీసెంట్ గ్రోత్ ఫ్యాక్టర్ని, డీసెంట్ గైడెన్స్ని ఇస్తే సైంట్ మాత్రం నిరుత్సాహకర పెసిమిస్టిక్ మోడ్లో గైడెన్స్ ఇవ్వడం సో అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. దీంతో సైంట్ స్టాక్లో ఏకంగా 23% పతనం, ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేనంత అతి భారీ పతనాన్ని సైంట్ అయితే చూసింది. ప్రైమరీ రీజన్ ఫర్ ద డ్రాప్ వాస్ పెసిమిస్టిక్ గ్రోత్. సో మేనేజ్మెంట్ అన్లైక్ రెస్ట్ ఆఫ్ ఇట్స్ ఐటీ పీర్స్.
సో ఇది ప్రధానమైన ఇంపాక్ట్. 1355 రూపాయల దగ్గర స్టాక్ క్లోజ్ అవటం 2024లో సైన్ షేర్స్ దాదాపు 20% మేర పెరిగాయి. బట్ ఇదే సమయంలో BSE 500 దాదాపు 15% మేర లాభాలను ఇచ్చింది. ఈ వార్తల తర్వాత కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ స్టాక్ని రెడ్యూస్ రేటింగ్ ఇస్తూ 1700 రూపాయల టార్గెట్ ప్రైస్ని ఇచ్చాయి. బట్ అంటే 1700 ప్రైస్ ఇచ్చినప్పటికీ కూడా మేబీ కొంచెం కొద్దిగా పెరిగితే పెరగచ్చేమో, కొద్దిగా మనకి నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున కొద్దిగా స్పర్ట్ వస్తే రావచ్చేమో. కానీ బట్ సడన్ మేనేజ్మెంట్ ఎగ్జిట్ ఎప్పుడైనా సరే CFO CEO లాంటి వాళ్ళు మేనేజ్మెంట్లో టాప్ సడన్ ఎగ్జిట్ అనేది మరింత ప్రెషర్ని స్టాక్ మీదకి అయితే తీసుకొస్తుంది. మిడ్ స్మాల్ క్యాప్స్ ఎక్స్టెండ్ లోజింగ్ రన్ ఫర్ థర్డ్ వీక్ మోర్ డౌన్ సైడ్ సీన్. సో మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్లో 200 మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్న సంగతి మనకు తెలుసు. ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. నిఫ్టీ మిడ్ క్యాప్ 50లో గెయినర్స్ పరంగా వడాఫోన్, SRF, L&T టెక్, SBI కార్డ్స్, లాయిడ్స్ ఉన్నాయి. నష్టపోతున్న వాటిలో కళ్యాణ్ జ్యువెలర్స్ వివిధ కారణాల వల్ల ఇయర్ టు డేట్ ప్రకారం దాదాపు 40% మేర నష్టపోయింది. గోద్రేజ్ ఇండస్ట్రీస్, వీటితో పాటు ప్రెస్టేజ్, ఒబరాయ్, రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కూడా గట్టి సెల్లింగ్ మనం గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం. ఏకంగా 25%, 26%, 30% రోజుల వ్యవధిలోనే పడుతున్నాయంటే ఎంతటి ప్యానిక్నెస్ ఉందో అర్థం చేసుకోవచ్చు. స్మాల్ క్యాప్లో నెట్వెబ్, న్యూజన్, ఈవెన్ కేస్ ఇంటర్నేషనల్ కూడా 30% మేర నష్టపోయింది. టెక్నో ఎలక్ట్రిక్, శోభా దాదాపు 30% దాకా నష్టపోవడం. మిందా కార్ప్, PTC, నవీన్ ఫ్లోరిన్, జన్సార్ లాంటివి 10 నుంచి 15% మేర మాత్రమే లాభపడ్డాయి. బట్ నిఫ్టీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో అగ్రెసివ్ పొజిషన్స్ తీసుకునేందుకు దిస్ మే నాట్ బి ద రైట్ టైం. కొద్దిగా ఆచితూచి మనం వ్యవహరించాలి. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నట్టు ఫెబ్ నెలలో దాదాపు 15 రోజుల పాటు చాలా మేజర్ న్యూస్ ఫ్లో ఉంది. వాటన్నిటి తర్వాత మాత్రమే మనం ఒక కాషియస్ అప్రోచ్ తీసుకోవచ్చు. కానీ బట్ అగ్రెసివ్ పొజిషన్స్ తీసుకోవడానికి అయితే ఇది లేదు. నిన్న కూడా ఒక ప్రముఖ అనలిస్ట్తో మాట్లాడుతున్నప్పుడు సంభవ్ కొద్దిగా నిధుల ఫ్లో తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ IT బేస్డ్ ఎంప్లాయీస్, అంటే IT ఎంప్లాయీస్ మధ్యకాలంలో లాస్ట్ 2 to 3 years నుంచి విపరీతంగా డబ్బులు పంపు చేస్తున్నారు. క్రెడ్ లాంటి యాప్స్లో డబ్బులు తీసుకొని అంటే ఈజీగా మనీ దొరుకుతుంది. 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు లోన్స్ ఈజీగా దొరికిపోతున్నాయి. వాటి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మార్కెట్స్లో లెవరేజ్ తీసుకొని డబ్బులు పంపు చేసే పరిస్థితి ఇన్ని రోజులు ఉండేది. అక్కడ కొద్దిగా లిక్విడిటీ ఆగిపోయింది NBFCs దగ్గర నుంచి. సో దాని ఇంపాక్ట్ కూడా మార్కెట్స్ మీద ఉండొచ్చు. నిధుల ఫ్లో మెల్లిమెల్లిగా తగ్గుతోంది. చెరువు డ్రై అప్ అయిపోయే పరిస్థితి ఉంది అని చెప్పలేం. కానీ బట్ నిధుల మార్కెట్స్లోకి కొత్త నీళ్ళ రాక అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. సో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి అన్నట్టుగా కూడా ఆయన కూడా చెప్తున్నారు. మేక్ న్యూ వాయిస్ ఓన్లీ ప్లాన్స్ చీపర్. ఇక్కడ డేటాతో సహా కాకుండా ఓన్లీ వాయిస్, SMS లాంటి ప్లాన్స్ని తీసుకురావాలి అని చెప్పి ట్రాయ్ సూచించింది టెలికాం కంపెనీస్కి. దీనివల్ల కొద్దిగా రెవెన్యూస్ మీద ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రైవేట్ సెక్టర్ యాక్టివిటీ జనవరిలో 14 నెలల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో సెన్సెక్స్ వాల్యుయేషన్ ఫాల్స్ టు ఇట్స్ లోయెస్ట్ ఇన్ ఓవర్ 2.5 years. అండ్ టాటా ఎలక్ట్రానిక్స్ అక్వైర్ 60% ఇన్ పెగట్రాన్. సో ఇది ఫస్ట్ పేజ్లో. సెల్లో వరల్డ్ 6 నెలల కనిష్ట స్థాయికి కాదు, ఓవరాల్గా న్యూ లో దగ్గర హిట్ అవ్వడం చూస్తున్నాము. 6 నెలల్లోనే దాదాపు 33% మేర స్టాక్ క్షీణించింది. క్యాప్రీ గ్లోబల్ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 27 రెట్ల అధిక వాల్యూమ్స్తో 10% మేర స్టాక్ పెరిగింది. పూనావాలా ఫిన్కార్ప్ వరుస లాభాలకు బ్రేక్పడి నిన్న నష్టపోవడం చూస్తున్నాం 5% వరకు. మధ్యప్రదేశ్ లిక్కర్ని 17 నగరాల్లో, అంటే 17 పట్టణాల్లో ఏవైతే రిలీజియస్ ప్లేసెస్ ఉంటాయో వాటిలో మద్యం అమ్మకాలను నిలిపివేస్తూ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆధ్యాత్మిక శోభను మరింతగా అక్కడ సంతరింపజేయడానికి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేయకుండా ఉండటానికి మధ్యప్రదేశ్ నిర్ణయం తీసుకుంది. అంటే ఓవరాల్గా ఇక మధ్యప్రదేశ్లో మెల్లిగా ప్రొహిబిషన్ వైపు తీసుకెళ్ళే ఆలోచనలు ఉన్నామన్నట్టుగా కూడా అక్కడ ప్రభుత్వం చెప్తున్న తరుణంలో స్టాక్స్ మీద అయితే కొద్దిగా ఇంపాక్ట్ అయితే కనిపించింది. ఈ స్టాక్స్ అంతా కూడా అలా ఎఫెక్ట్ అవుతున్న వాటిలో DLF ప్రాఫిట్స్ దాదాపు 61% మేర పెరిగి 1058 కోట్ల రూపాయలుగా నమోదైంది. సో మనం గత కొద్ది రోజు నుంచి చెప్తున్నట్టు RGCR రాయల్ గోల్డ్ ఫీల్డ్ క్లబ్ రిసార్ట్స్ మెంబర్షిప్ డిస్కౌంట్స్ ఆఫర్ దాదాపు 30,000 రూపాయల ఆఫర్ రేపటితో ఎండ్ అవ్వబోతోంది. 26 జనవరి లోపు ఎవరైతే ఎన్రోల్ చేసుకొని బేసిక్ ప్రైజ్ పెట్టుకుంటారో, అంటే మనం ముందు మేనేజ్మెంట్తో మాట్లాడినట్టు వాళ్ళకి కూడా అదే చెప్పాం, 26 వరకు మాత్రమే ఆఫర్ ఇవ్వండి, ఆఫర్ తర్వాత మీరు యాజ్ యూజువల్ ప్రైస్ చెప్పుకోవచ్చని.
రెగ్యులర్ ప్రైజ్ 7.5 lakhs ప్లస్ జిఎస్టీ. సో ఆఫర్ ప్రైస్లో వాళ్ళు చెప్పిందే 3.75 ప్లస్ జిఎస్టీ. బట్ మనం ఇంకా రిక్వెస్ట్ చేసి 3.5 lakhs ప్లస్ జిఎస్టీ మాత్రం మన వాళ్ళకి ఆఫర్ ఇవ్వమని చెప్పాము. సో ఆ ఆఫర్ రేపు ఎండ్ కాబోతోంది. ఆసక్తి ఉంటే ఎన్రోల్ చేసుకోండి. ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా కూడా ఉంటుంది. ఎందుకంటే 3.5 lakhs అంటే విపరీతమైన పెద్ద అమౌంట్ కాదు. కొద్దిగా క్లబ్ కల్చర్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి, క్లబ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి, సో ఫ్యామిలీతో సహా క్లబ్స్కి వెళ్ళి టైం స్పెండ్ చేసుకునే వాళ్ళకి, అలాగే ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే బిజినెస్ మెన్కి అండ్ నెట్వర్కింగ్ మరింతగా చేసుకోవాలనుకున్న బిజినెస్ మెన్కి, వీళ్ళందరికీ కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. హైదరాబాద్లో 4 ప్రధానమైన క్లబ్స్ ఉన్నాయి. అంటే మనం సాధారణంగా ఒక క్లబ్లో తీసుకుంటే ఒక క్లబ్కే ఎంట్రీ ఉంటుంది. ఈ క్లబ్ మెంబర్షిప్ తీసుకుంటే వీళ్ళకి అఫిలియేషన్స్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో 3-4 ప్రధానమైన క్లబ్స్, ఈవెన్ సికింద్రాబాద్ క్లబ్ లాంటి పెద్ద క్లబ్స్ కూడా వాడుకోవచ్చు. సికింద్రాబాద్ క్లబ్లో ఇప్పుడు మెంబర్షిప్ తీసుకోవాలంటే దాదాపు 15 సంవత్సరాల వెయిటింగ్ ఉంది. ఒకవేళ ఇచ్చినా కూడా మనకు దొరికే పరిస్థితి లేదు. 15-20 years వెయిటింగ్ ఉంది. అలాంటి సికింద్రాబాద్ క్లబ్ కూడా యాక్సెస్ చేసే అవకాశం ఈ మెంబర్షిప్ ద్వారా ఉంటుంది. సో మరిన్ని వివరాలు కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఇది ఈ వారాంతంలో ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.